హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కడప కారం. ఈరోజు మనం ఈ వీడియోలో పర్ఫెక్ట్గా గులాబ్ జాముల్ని ఎలా చేయాలో చూద్దామండి. అసలు మనం స్వీట్ షాప్లో తెచ్చుకుంటే చాలా మెత్తగా చాలా టేస్టీగా ఎలా వస్తాయో ఈరోజు మీకు సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ అన్నీ చెప్తాను. చాలా బాగా వస్తాయి, మీరు కూడా ట్రై చేయండి, ఇదే విధంగా వస్తాయి. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ దీనికోసము గులాబ్ జామున్ మిక్స్ పౌడర్ తీసుకోవాలండి. అది ఏ కంపెనీ అయినా పర్వాలేదు, నేను ఎంటీఆర్ తీసుకున్నాను. ఇలా తీసుకొని ప్యాకెట్ని కట్ చేసేసి మనం కప్పుల కింద ఎన్ని కప్పులు వస్తాయో దాన్ని వేసేసుకొని మెజర్ చేసుకోవాలి. నాకైతే 2.5 అలా వచ్చాయి. కొంచెం కార్న్ఫ్లోర్, కొంచెం మైదా వేసి వీటిని ఆ పౌడర్లో బాగా మిక్స్ అయ్యేలాగా ఇలా మెత్తగా మెదుపుతూ కలుపుకోవాలి. ఇదే సీక్రెట్. ఇవి రెండు మిక్స్ చేస్తే చాలా పర్ఫెక్ట్గా వస్తాయి, మీకు స్వీట్ షాప్లో వచ్చినట్టు. మనకి పౌడర్ ఎంతైతే ఉందో దాంట్లో సగం పాలు వేసేసుకొని కాచి చల్లార్చినవి బాగా మిక్స్ చేసుకోవాలి. మరీ గట్టిగా కలపద్దు, మనకి జామున్స్ అంత మెత్తగా రావు, గట్టిగా అయిపోతాయి. సో కొంచెం పైన కలుపుకోవాలి మొత్తము. ఇలా కలిపేసిన తర్వాత దీన్ని కొంచెం ఇలా నీడింగ్ చేసుకొని నెక్స్ట్ దీన్ని ఒక బౌల్తో కానీ ఏదైనా బాక్స్లో కానీ పెట్టేసి ఒక 10 మినిట్స్ అలా వదిలేయాలి. కొంచెం ఇంకా బాగా మెత్తబడుతుంది. చూసారు కదా ఎంత మెత్తగా వచ్చిందో, అలా రావాలి. ఇలా పెట్టేసి నెక్స్ట్ మనము షుగర్ సిరప్ ప్రిపేర్ చేసుకుందాము. మనం గులాబ్ జామున్ పౌడర్ ఎంతైతే తీసుకున్నామో సేమ్ అదే క్వాంటిటీలో షుగర్ తీసుకొని అదే క్వాంటిటీలో వాటర్ తీసుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గరిటతో తిప్పుతూ ఉంటే మన షుగర్ సిరప్ రెడీ అయిపోతుంది. ఒక 5 to 10 మినిట్స్ ఇలా తిప్పాలి. ఇలా ఒక సైడ్ మరుగుతూ ఉండగా నెక్స్ట్ మనము ఇందాక నీట్ చేసి పెట్టుకున్నాం కదా, పైన కప్పు తీసేసి మళ్ళీ ఒకసారి ఊరికే అలా పైన కలుపుకుందాము. ఎయిర్ బబుల్స్ ఏమన్నా ఉంటే పోతాయి. ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం ముద్ద తీసుకొని చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి. పెద్దవి చేసుకోవద్దు, ఎందుకంటే ఆయిల్లో వేసి మళ్ళీ సిరప్లో వేస్తే చాలా పెద్దగా అయిపోతాయి. అందుకు మనం ముందే కాస్త చిన్నవి చేసుకుంటే మనం తినే సైజుకి సరిపోతాయి లాస్ట్కి. సో ఇలా ఫస్ట్ మనకు కావాల్సిన సైజులో పెట్టేసుకొని తర్వాత నెక్స్ట్ వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా మెదుపుకుంటూ పగుళ్ళు లేకుండా నిదానంగా అన్ని బాల్స్ చేసుకొని పెట్టుకోవాలండి, 1 by 1. చూసారా ఎంత రౌండ్గా ఏం పగుళ్ళు లేకుండా ఎలా వచ్చిందో, అలా మీరు కూడా మెదుపుకుంటూ గట్టిగా ప్రెస్ చేయకుండా కొంచెం పైనే చేసుకుంటూ అన్ని బాల్స్ చేసుకొని ఒక సైడ్ పెట్టుకోవాలి. ఇవన్నీ బాల్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ షుగర్ సిరప్ని చూద్దాము ఎలా అయిందో. మ్యాక్సిమం రెడీ అయిపోయిందండి షుగర్ సిరప్. ఇలా అయిన తర్వాత ఈ స్టేజ్లో మనము కొంచెం ఇలాచీ పౌడర్, మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు, కొంచెం ఫుడ్ కలర్, ఈ రెండు ఆప్షనల్, మీ ఇష్టము. కొంచెం వీడియోకి బాగుంటుంది కలర్గా అని చెప్పి నేను కొంచెం ఫుడ్ కలర్ వేసాను. ఈ రెండు వేసేసి కొంచెం మిక్స్ చేసేసి 2 మినిట్స్ ఆపేయడమే అండి స్టవ్. నెక్స్ట్ ఇంకొక ప్యాన్ తీసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఇది వేసేసి బాగా హీట్ అవ్వనివ్వాలి ఆయిల్ని. ఇలా హీట్ అయిన తర్వాత ఇందులో 1 by 1 బాల్స్ అన్నీ వేసేసుకోవాలి. వేసేసుకొని మంటని అప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. మీరు ఫస్టే దాన్ని లో ఫ్లేమ్లో పెట్టద్దు, బాగా హీట్ అయిన ఆయిల్లో వేసిన తర్వాత తగ్గించుకొని బాగా నిదానంగా వేయించుకోవాలి రెడ్ కలర్ వచ్చేదాకా. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఆయిల్ లేకోకుండా డ్రైన్ చేసేసుకొని మనం ఇందాక సిరప్ ప్రిపేర్ చేసుకున్నాం కదా అందులో వేసేసుకోవాలి. ఇలా అన్నీ అంతే, మిగిలినవన్నీ కూడా నేను వేసేసాను. ఇలా అన్నీ వేసి ఇవి కూడా అంతే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిందాకా వేయించుకొని నిదానంగా, మీరు హై ఫ్లేమ్ మీద వేయించుకుంటే కొంచెం పగుళ్ళు వస్తాయి, సో కొంచెం తగ్గించుకోవాలి. ఇవి కూడా ఆయిల్ లేకుండా డ్రైన్ చేసేసుకొని వీటిని కూడా సిరప్లో వేసేసుకోవాలి అంతే. మినిమం 1 hour ఉంచిన తర్వాత తింటే బాగుంటాయి, వేడివేడిగా కూడా బాగుంటాయి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో, మీకు చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా, చాలా టేస్టీగా ఉంటాయి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్లో షేర్ చేసుకోండి.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ఆన్లో పెట్టుకోండి, ఆల్ అని పెట్టుకోండి. మీకే ఫస్ట్ నోటిఫికేషన్ వస్తుంది నేను వీడియో పెట్టగానే. మీరు ఏ వీడియో మిస్ అవ్వకుండా బాగా చూసి ఎంజాయ్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్. స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్.